నాకు కొన్ని చేదనుభవాలు ఎదురైనప్పటికీ కూడా దులుపుని సరే పోని ప్రభుత్వం పోయినాక మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఈ పోస్టింగ్ కాబట్టి ఇంకొక పోస్టింగ్ అన్నట్లు ఉన్నాయో తప్ప ఏనాడు నేను గవర్నమెంట్తో గొడవ పెట్టుకోరా. నా 30 ఏళ్ల సర్వీస్లో కొంచెం సరైన ఉద్యోగాలు చేసింది మేబీ ఒక 10-15 ఏళ్ళు ఉంటుందేమో. మిగిలిన 10-15 ఏళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి వారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ కమ్మ వ్యతిరేకత అనేది ఒక రాజ్య పాలసీగా, రాజ్య విధానంగా, స్టేట్ పాలసీగా వారు అమలు చేసిన దగ్గర నుంచి మాకు పోస్టింగ్లు రావడం మానేసినాయి. ఆ 10 సంవత్సరాలు ఏదో ఒక మారుమూల కాలం గడిపేసి. వీడు ఎంత పెద్ద ఎదవ అంటే ఒక పోలీస్ శాఖలోనే అత్యంత పెద్ద పదవి ఒక డీజీపీగా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ రాష్ట్రం కాదు సమయం ఉమ్మడి రాష్ట్రం మొత్తం కూడా కలవరించింది. ఆయన్ను దేవుడిలా పూజించింది. ఈ రోజుకు చాలా మంది కొన్ని లక్షల మంది ఇళ్లలో ఈ రోజు కూడా ఆయన ఫోటో పెట్టి పూజిస్తున్నారు. ఎందుకు ఆయన దేవుడని. మీలాంటి ఎదవలకు ఏం తెలుస్తుంది? కమ్మకులాన్ని ఏదో వేధించినట్టు, కమ్మకులాన్ని ఏదో చేసినట్టు మాట్లాడుతున్నారు ఇట్లాంటి ఎదవలు. అందుకే ఆ విధంగా 15 సంవత్సరాలు సరైన ఉద్యోగం చేస్తాం. 15 సంవత్సరాలు ఎక్కడో ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో చేసేవాడు. ఆ ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో కూడా మేము చేసేవాడు. 2019 వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడుగా. రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం ఇప్పుడు పెద్ద విషవృక్షమే కూర్చుంది. అది ఇట్లాంటి లఫ్డ్ గాళ్ళను పోలీస్ శాఖలో పెట్టి ఏం చేద్దామని రాష్ట్రాన్ని ఇట్లాంటి వాళ్ళంతా ఉండి అది ఏమాత్రం వెరప లేకుండా మంచి మర్యాదలకి, రాజకీయాల్లో గౌరవానికి, అడ్మినిస్ట్రేషన్లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కమ్మవారిని ఓపెన్గా, టార్గెటెడ్గా వాళ్ళని అణిచివేత ఒక. అంతేగాని నువ్వు పోయి మొబైల్ ట్రాప్ అంటే కాల్ రికార్డ్స్ కోసం నువ్వు చేసిన గూఢాచార వ్యవహారం, రాజ్యద్రోహం, దేశద్రోహం ఉన్నటువంటి గూఢాచార వ్యవహారాలని చేసి నిన్ను ఏసీబీ కేసులో పెట్టి నిన్ను ఇప్పుడు ఆ ప్రస్తుతానికి కూడా నువ్వు ఏసీబీ కేసు ఎదుర్కొంటున్నావు. ఇప్పుడు నువ్వు కేసులో ఉండి కూడా ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అయ్యి నువ్వు డీజీపీ స్థాయి వ్యక్తివి, మాజీ డీజీపీవి. సిగ్గు లేదా కొద్దిగా? ప్రజలేమంతా చెవులో పూలు పెట్టుకున్నారు అనుకుంటున్నా నువ్వు చెప్పేదంత నమ్మడానికి? యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు. అది వీడు వచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు. వీడు ఆ పరిస్థితుల్లో 30వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశాడు. అదే రోజు రాత్రి వాడు ఇచ్చిన రెండో జీవో నా ట్రాన్స్ఫర్. వాడు ఇచ్చిన రెండో జీవో వాడు వీడి స్థాయికి జగన్మోహన్ రెడ్డి వాడు వీడు అంటాడు. సో 8 నెలల పాటు పోస్టింగ్ లేదు, జీతం లేదు. సరే బ్యాంకులో ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి కాబట్టి నడిచిపోయింది. మంచాల దగ్గరే ఉంటాయిగా. అప్పటికీ కూడా నేనేం పొట్లాడలా, నేనేమి ఎవరిదో పొట్లాడలా. అజయ్ కల్లాం దగ్గరికి 2-3 సార్లు పోయి ఏమంటే పోస్టింగ్ ఇవ్వకపోతే ఇవ్వకపోయినా బాగానే ఉంది, మరి జీతం కూడా ఇవ్వకపోతే ఎట్లా బతామా, మేమేమి అంత ఆస్తులు ఉన్నాడు కాదు, అదిగాక రోజువారీ ఖర్చులు జీతాలు వస్తే కానీ నడవు అని చెప్పంటే ఆయన కూడా ఒక కాగితం పెట్టండి చూద్దాం అన్నాడు. కాగితం పెడితే గవర్నమెంట్ ఫైల్ కదులుతుంది, ఏ కాగితం లేకపోతే ఎవరు చెప్పినా ఎవరు వినడు, నోటి మాట ద్వారా చెప్తే అన్నాడు. ఆయన చెప్పాడు కదా అని చెప్పి జనవరి 6వ తారీఖున 2020 సంవత్సరం జనవరి 6వ తారీఖున బాబు నాకు పోస్టింగ్ ఇవ్వండి, ఇవ్వకపోతే కనీసం జీతం ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ పెట్టారు. ఒక పారాగ్రాఫ్తో 4 వాక్యాలు. ఏమి స్పందన లేదు. సరే కొత్త సంవత్సరం పండుగలో ఉన్నారు, తర్వాత సంక్రాంతి గొడవలో ఉన్నారు అని ఒక 20 రోజులు ఆగి మళ్ళీ 28వ తారీఖున మళ్ళీ ఒక రిమైండర్ పెట్టారు. అంతవరకు నేనేమి కొట్లాడాలి ఎవరితో. వారం రోజులు తిరగకుండా సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెట్టారు. అంటే ఏంటన్నమాట వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నువ్వు జీతం అడిగే సాహసం చేస్తావా, కాగితం ఇన్ రైటింగ్ మమ్మల్ని. ఇది ఒక పక్కన నలుగుతూ ఉండగా బయట రాజకీయ వాతావరణంలో చూసాం మనందరం. ఒక తుచ్చుడు, వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్చుడు కరోనా కాదు ఇది కమ్మరోనా అంటాడు. ఇంకొకటి చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్నావు కదా, ఎలక్షన్ కమిషనర్కి కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగడతాడు. మళ్ళీ వాడే అదే నోటుతో వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్ కూడా కులాన్ని అంటగడతాడు. ఒక క్రికెటర్ని తీసుకొచ్చి నాకు సెలక్షన్ రావడానికి కమ్మోడు కారణం, వాడు సెలెక్టర్గా ఉండటం వల్ల నేను టెస్ట్ సిరీస్ ఆడలేకపోయానని చెప్పి వాడితో చెప్పిస్తాడు. విచ్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్. అందులో నిజం ఉంటే అనుకోవచ్చు, విచ్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్. ఆ వాతావరణంలో మనం ఆ రోజు బ్రతికాం. ఆ వాతావరణంలో నా మీద ఒక లేనిపోయిన నింద వేయడమే కాకుండా నేను ఏ విలువల కోసం అయితే కట్టుబడి 30 సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువలనే టార్గెట్ చేశాడు.
వీడికి ఒక విలువ, విశ్వసనీయత, బొచ్చు బొచానం. వీడు చేసిన ఆరోపణలకు వీడిని సస్పెండ్ చేసి ఏసీబీకి అప్పగిస్తే వీడు నీతులు. ఒక క్రికెటర్ గురించి మాట్లాడుతున్నా, క్రికెటర్ సొంతంగా చెప్పాడా లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పించాడా? అంటే క్రికెటర్కి అంటే ఆ ఉద్దేశం లేకుండా జగన్మోహన్ రెడ్డి చెప్తాడా? సిగ్గు లేదంటారా ఎదవా గాడిద? ఎలక్షన్ కమిషన్ ఎన్నిసార్లు పంచాయతీ ఎలక్షన్ జరగకుండా అడ్డుకున్నది? కరోనా ఉంది, అది ఉంది, ఇది ఉందని ఎలక్షన్ అడ్డుకోలేదా ఎదవా? గెలిస్తే ఎలక్షన్ ఇస్తే ఓడిపోతామని తెలిసి చంద్రబాబు నాయుడు ఆడిన కుయెత్తుల్లో భాగమై ఆడించింది నిజం కదా? దరిద్రులారా సిగ్గులేరా మీకు? ఇంకా వినండి. కాబట్టి అవతల ఉన్నది గవర్నమెంట్ అయినా భగవంతుడైనా కానీ తిరగబడకుండా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో తిరగబడాల్సి వచ్చింది. నాకున్న ఒకే ఒక మార్గం కోర్టు, న్యాయ ప్రక్రియ. కాబట్టి దాని ద్వారానే పోయాను. మా లాయర్లు మంచితనం, వాడి పడిన కష్టం వల్ల నా వాదన చెప్పుకోవడానికి వీలు పడింది. న్యాయస్థానాలు ఎంతో కొంత పనిచేస్తున్నాయి కాబట్టి నేను ఒక న్యాయస్థానం తర్వాత ఒక న్యాయస్థానంలో గెలుచుకుంటూ పోయాను. అప్పుడు ఉన్నది మొత్తం న్యాయస్థానంలో మీ వాళ్ళే కదా. మొత్తం ఏ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏం చేసినా కూడా ప్రతి దాన్ని అడ్డుకునే వెధవలంతా అప్పుడు ఉన్నది అక్కడే కదా. న్యాయస్థానంలో ఉన్నది అంత వెధవలంతా మీ వాళ్ళే కదా. ఇప్పుడు ఉన్నది వాళ్ళు అప్పీల్ చేసుకుంటూ పోయారు. రోజుకి 50 లక్షలు ఇచ్చి లాయర్లు పెట్టి గవర్నమెంట్ తరఫున వాదన చేసేంత ఖర్చు పెట్టారు. సరే, అదొక సుదీర్ఘ పోరాటం అనుకోండి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నన్ను చూసి ప్రతివాడు గవర్నమెంట్ మీద కొట్లాడమని ఆ ఇన్స్పిరేషన్ తీసుకోకండి. కానీ ఒక వాతావరణంలో, ఒక పర్టికులర్ వాతావరణంలో మూలక నెట్టబడిన నాడు తిరగబడటం తప్ప వేరే మార్గం ఉండదు. దానికి మానసికంగా మనందరూ సిద్ధంగానే ఉండాలి ఎప్పటికైనా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేవలం కమ్మకులం ఓట్లేస్తే గెలిచాడా? కేవలం కమ్మవారి మాత్రమే చంద్రబాబు గెలిపించారా? అంటే టీడీపీ అంటే కమ్మవారి మాత్రమే మరోసారి ఒప్పుకున్నాడు అన్నమాట ఏదో. కమ్మ వాళ్ళని పేరు పెట్టి, కులం పేరు పెట్టి టార్గెట్ చేసి యుద్ధం ప్రకటించి అన్ని రంగాల్లోనూ, వ్యాపార రంగాల కాడి నుంచి ఉద్యోగ రంగాల దగ్గర నుంచి అన్ని రంగాల్లోనూ అణగదొక్కడానికి బహిరంగంగా నిస్సిగ్గుగా యుద్ధం చేసే పరిస్థితుల్లో కమ్మవారు కూడా వారికి తోచినంత స్థాయిలో వాళ్ళు ఎదురు తిరిగారు. మిత్రులారా, నేను ఇప్పటివరకు మాట్లాడిన దాని నుంచి 2 విషయాలు దాన్ని ముందుకు పొడిగిస్తాను. ఒకటి, ఇంత దుర్మార్గం, ఇంత రాక్షసత్వం, ఇంత కర్కసత్వం, ఇంత నియంతృత్వానికి మన అందరం గురి కావడం అనేది చరిత్రలో మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు అనే కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. నెవర్ అగైన్, నెవర్ అగైన్ ఇటువంటి వాడిని మళ్ళా అటువంటి అధికారం అహర్నిశలు కావాలంటే కష్టపడాల్సినటువంటి బాధ్యత మనం అందరం తీసుకోవాలి. ప్రజలందరూ తీసుకునేలాగా కూడా మనం ప్రోత్సహించాలి. దీనికోసం మనం ఏం చేయాల్సి వచ్చినా కానీ ముందు జాగ్రత్త చర్యలు కానీ చేపట్టాలి అని చెప్పి మీ అందరికీ పిలిపిస్తాను. అది ఒక విషయం అయితే. రెండో విషయం గుర్తుపెట్టుకోండి, 2004 నుండి కమ్మవారిని వైఎస్ రాజశేఖర రెడ్డి టార్గెట్ చేసిన నాటి నుంచి నేను చూస్తున్నాను, ఏనాడు కూడా రాజకీయాలు కమ్మవారిని కాపాడడానికి ముందుకు రావు. ఈ విషయాన్ని, ఈ వాస్తవాన్ని వాస్తవంగా గ్రహించండి. ఎందువల్లంటే రాజకీయాలు నడిపేవారు, రాజకీయ పార్టీలు అందరినీ కలుపుకొని పోతే తప్ప వాళ్ళు రాజకీయాలు నడవలేరు. కాబట్టి ముఖ్యంగా మన టార్గెట్ చేసినప్పుడు ఇప్పుడే చెప్పాడు, రాజకీయ పార్టీలు కులాలను సపరేట్ కాకుండా అందరినీ కలుపుకొని పోతేనే ఆ పార్టీలు మనగా ఉంటుందని ఒక అర్థం చెప్పాడు. మరి అదే ఇప్పుడు ఆ విధంగా మన రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఇంత సిగ్గులేని లంజాకొడుకుడు. మనకి రక్షణగా వస్తే ఇంకా ఐడెంటిఫై అయిపోతాము అనేటటువంటి బెరుకు, మీమాంస రాజకీయ పార్టీల్లో ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మన పట్ల సానుభూతి ఉన్నప్పటికీ, మన పట్ల అభిమానం ఉన్నప్పటికీ, మనని ప్రత్యక్షంగా కాపాడడానికి ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు. కులంగా మీరు టార్గెట్ అయినాడు, మీరు కులంగానే ఎదుర్కోవాలి, కులంగానే ఐక్యత చూపించాలి, కులంగానే ఎదుర్కోవాలి. అది ఒక్కటే మీకున్న మార్గం. దీనికోసం అందరూ కలిసికట్టుగా ఏ రకంగా కలుస్తారో నాకు తెలియదు, ఏ రకంగా సంఘీభావం అవుతారో, సంఘటితం అవుతారో నాకు తెలియదు. ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇలా బసరాజు వంశవృక్షం లాగానే ఇంకొకరు లేకపోతే కమ్మవారి సంఘాలు పెట్టుకుంటారు, ఇంకోటి పెట్టుకుంటారు, లేకపోతే సైకో బాధితుల సంఘం అని. ఈ దుర్మార్గుడు సైకో బాధితులు అంట.
సిగ్గులేని దరిద్రుల సంఘానికి అధ్యక్షుడు వీడు కమ్మవారినంతా ఏకం చేసి ఏదో తీస్తామని ఏదో పీకుతామని ఏదో చెప్తా ఉన్నాడు. కమ్మవారికి కూడా తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తోటి ఉన్నది ఎవరు? కేవీపీ రామచంద్రరావు, ఆయన కులం కమ్మవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తోటి ఉన్నది ఎవరు? తలశీల రఘురాం, ఆయన ఎవరు? కమ్మ కులం. సో వీళ్ళని ఎందుకు ఆయన పక్కన పెట్టుకొని అంత పెద్ద స్థాయిలో ఇచ్చాడు? దేనికి? అంటే కమ్మవారి వ్యతిరేకత ఉండి కమ్మవారి ఉన్నప్పుడు వీళ్ళందరూ పక్కన పెట్టుకోడు కదా. ఈ సిగ్గులేని దరిద్ర మాటలు వింటే అంతే. ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విధవ చేసిన భాగవతం వల్లనే అతని మీద కేసు పడ్డది. అందువల్ల కేసులు ఎదుర్కొంటున్నాడు. వీడు ఇప్పుడు ఏదో సొల్లు చెప్తే అందరూ నమ్మేటోడు ఎవడు ఉన్నాడు? ఎవ్వడూ లేడు. వీడికి తగిన బుద్ధి కంపల్సరీగా చెప్తారు, ప్రజలే చెప్తారు వీడికి.